నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం అంటూ వివిధ రకాల ఏజెస్లో నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సో వీళ్ళకి మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఈ సివియారిటీ గురించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ కేసులు ఎలాగుంటాయని డిస్కస్ చేసాము. సో ఇది ఏజ్తో పాటు ఎలాగుంటుందో ఇప్పుడు చూద్దాం. సో బేసికలీ ఏజ్ పెరిగే కొద్దీ సివియారిటీ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై కాంప్రమైజ్ కావటంలో వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, క్రానిక్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి పెద్ద ఆపరేషన్లు జరిగి బెడ్ రిడన్ అయి ఉండొచ్చు. ఇలాంటి క్రానిక్ డిసీజెస్ వల్ల కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో కాబట్టి వాళ్ళకి సివియారిటీ ఏజ్ పెరిగే కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఆ కేసెస్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ ఏజ్లో ఏంటంటే మైల్డ్ నుంచి మోడరేట్ వరకు ఎక్కువ కేసులు ఉంటాయి. సో ఇప్పుడు ఎర్లీ ఏజ్లో చూసుకున్నాం అనుకోండి, లైక్ 20 to 30 వీళ్ళలో మోస్ట్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మైల్డ్గానే ఉంటుంది. బట్ వాళ్ళకి ఎక్కువ ఈ యాంగ్జైటీ రిలేటెడ్ కేసెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి వాళ్ళ యాంగ్జైటీ తగ్గిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని ఈజీగా కంప్లీట్ చేయగలరు. దానికి ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన దగ్గర షాక్ వేవ్ థెరపీ ఉంటుంది, అది అప్లై చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది 20 to 30 వాళ్ళకి మైల్డ్ కేసెసే ఎక్కువ చూస్తాం. అంటే ఇప్పుడు 100 మెంబర్స్లో వాళ్ళకి ఏంటంటే 20%, 25% దాకా చాలా మైల్డ్గానే ఎక్కువ కేసులు ఉంటాయి. 30 to 40 వాళ్ళకి ఏంటి అంటే చాలా తక్కువ మందికి సివియర్ వరకు వెళ్తుంది. బట్ మోడరేట్, మైల్డ్ కేసెస్ వరకే 40 ఏజ్ వరకు మనం చూడొచ్చు. సో ఈ 40 ఏజ్లో ఏంటి అంటే అప్పుడప్పుడే వాళ్ళు హెల్త్ కాంప్రమైజ్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి సివియారిటీ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువగా వీళ్ళకి మైల్డ్లోనే ఉంటారు, వాళ్ళకు కూడా ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. అండ్ అబౌవ్ 50 to 60 ఏజ్ ఏంటి అంటే ఎక్కువ సివియర్ కేసెస్, అంటే అంగం గట్టిపడుతుంది, హార్డ్ అయినట్టు అనిపిస్తుంది బట్ పెనిట్రేట్ చేయలేరు. సో దీన్ని సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఈ కేసెస్ అబౌవ్ 50 తర్వాత ఇంక్రీజ్ అవుతాయి. సో వీళ్ళకి షాక్ వేవ్ థెరపీతో పాటు మనకి ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా, మెడికేషన్స్ ఏమన్నా మార్చాల్సి వస్తుందా అవి చూసుకొనేసి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఏజ్ పెరిగే కొద్దీ అంటే అబౌవ్ 60 కానీ అబౌవ్ 70 కానీ మోస్ట్లీ వాళ్ళు సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తోనే వస్తారు. సో ఈ సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం ప్రైమరీగా ఎందుకు షాక్ వేవ్ థెరపీ అని ఫస్టే అంటున్నామంటే, బేసికలీ వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతూ చాలా కాంప్లికేషన్స్తో ఉండి సైడ్ ఎఫెక్ట్స్తో ఉండి ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దాంతో స్టార్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది అయితే ఎక్స్ట్రా మెడికేషన్స్ పెట్టడము, మెడికేషన్స్ కాకపోతే తర్వాత పీ షార్ట్స్ ఇవ్వటము, పీ షార్ట్స్ కూడా వర్కౌట్ కాకపోతే పెనిల్ ఇంప్లాంట్స్కి వెళ్ళటము, ఇలాగా మనము వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.